కేక్ మిక్స్ డేట్స్ ఫిక్స్ సిటీలో కొనసాగుతున్న కేక్ మిక్సింగ్ సందడి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పుష్ప 1 రిలీజ్ తర్వాత పుష్ప 2 మాత్రమే చెయ్యాలి అని అల్లు అర్జున్ ఎందుకు డిసైడ్ అయ్యాడో తెలుసా? ఇప్పుడు ఇలాంటి వసూళ్లను కొల్లగొట్టడానికే అని మీరు అనుకోవచ్చు, కానీ అసలు రీజన్ అది కాదు. పుష్ప అనే బ్రాండ్తో బాలీవుడ్ని కొల్లగొట్టాలి అని ఐకాన్ సీక్వెల్ చేశాడు. ఇప్పుడు ఈ ప్లాన్ 100కు 100% వర్కౌట్ అయింది. నార్త్ ఇండియాలో పుష్ప సీక్వెల్ పై వసూళ్ల వర్షం కురుస్తోంది. గతంలో ఒకసారి పుష్పరాజ్ తగ్గేదేలే అన్నా, ఇప్పుడు తిరిగొచ్చి అస్సలు తగ్గేదేలే అన్నా, అప్పుడు ఊ అంటావా అంటూ సమంతతో స్టెప్పులేసినా, ఇప్పుడు శ్రీలీలతో కిసిక్కంటూ పోజులిచ్చినా, అసలు పుష్పరాజ్ ఏం చేసినా సరే, ఎలాంటి స్టోరీతో వచ్చినా సరే తెరపై చూసేస్తామంటున్నారు నార్త్ ఆడియన్స్. అందుకు ఇప్పుడు పుష్ప 2 నార్త్ లో కొల్లగొడుతున్న వసూళ్లే సాక్ష్యం. పుష్ప 1 రిలీజ్ అవుతున్నప్పుడు ఈ సినిమాకు సౌత్ కు మించిన క్రేజ్ నార్త్ లో ఉందని చెప్పాడు రాజమౌళి. అదే మాట నిజం చేస్తూ తొలి భాగం రిలీజ్ అయినప్పుడు ఒక్క బాలీవుడ్ మార్కెట్ నుంచి పుష్ప 1 మూవీకి 100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. పుష్ప క్యారెక్టర్ కు నార్త్ ఆడియన్స్ అడిక్ట్ అయిన విషయాన్ని గమనించిన అల్లు అర్జున్ ఇమ్మీడియట్ గా పుష్ప 2 స్టార్ట్ చేశాడు. కేవలం నార్త్ ను టార్గెట్ చేసుకునే తన క్యారెక్టర్ లో మరింతగా హీరోయిజం ఎలివేట్ అయ్యే విధంగా సుకుమార్ తో కలిసి పుష్పరాజ్ క్యారెక్టర్ ను ఎలివేట్ చేశాడు. దాంతో నార్త్ లో అసలు సిసలు వైల్డ్ ఫైర్ అందుకుంది. బాలీవుడ్ లో ఖాన్స్, హృతిక్, రణబీర్ లాంటి హీరోలు అందుకొని డే 1 కలెక్షన్స్ అందుకున్నాడు. తొలి రోజు ఏకంగా 72 కోట్లు రాబట్టాడు. ఇక రెండో రోజు దాదాపు 60 కోట్లు రాబట్టాడు పుష్పరాజ్. మొత్తంగా 2 రోజుల వసూళ్లు 130 కోట్లు దాటాయి. హిందీ ఇండస్ట్రీలో ఇలాంటి వసూళ్లు ఒక డబ్బింగ్ మూవీ కొల్లగొట్టడం ఇదే మొదటిసారి. మొత్తంగా మొదటి 4 రోజుల్లో ఒక్క బాలీవుడ్ నుంచే పుష్పరాజ్ 250 కోట్లకు పైగా వసూళ్లను అందుకోబోతున్నాడు. వైల్డ్ ఫైర్ ఇలాగే కొనసాగితే మాత్రం హిందీ ఇండస్ట్రీ నుంచే పుష్ప 2కు 1000 కోట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు.